ఫ్రెండ్స్, కన్నీరు పెట్టుకుంది కదా అని ఎవరైనా జాలిపడి ముసలి దగ్గరికి వెళ్తారా? అలా వెళ్తే ఏమవుతుంది? గుటుక్కున మింగేస్తుంది కదా. ప్రస్తుతం ఏపీలో వైకాపా అధినేత జగన్ గారి వ్యవహారం కూడా ఇలానే ఉందంటూ నెటిజన్లు రేంజ్లో కడిగి పారేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్రస్ లేని నిరుద్యోగ ప్రేమ ప్రతిపక్షంలోకి రాగానే పొంగి పొర్లుతుంటే ఇదెక్కడి కాంట్రడిక్షన్ అండి బాబు అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి జగన్ కి ఏం దొరకట్లేదా, లేక కావాలనే సెల్ఫ్ గోల్స్ ఇచ్చుకుంటున్నారా? నిన్నటి వరకు అధికారంలో ఉండి ఏటా జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటే సైలెంట్ అయిపోయిన వైకాపా ఇప్పుడు మెగా డిఎస్సి పై విషం చిమ్మే కార్యక్రమం పెట్టుకుంది. సీన్ కట్ చేస్తే సోషల్ మీడియాలో నెటిజన్లు, నిరుద్యోగ సంఘాలు రివర్స్ గేర్ వేశాయి. 5 ఏళ్ల మీ పాలనలో మెగా డిఎస్సి ఏమైంది? పోలీస్ రిక్రూట్మెంట్ ఎందుకు నానబెట్టారు? అప్పట్లో నిరుద్యోగ సంఘాలు మిమ్మల్ని నిలదీసింది మర్చిపోయారా అంటూ మీమ్స్ తో కుమ్మేస్తున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ వేసిన ఏ డ్రామా వర్కౌట్ అవ్వలేదు. లా అండ్ ఆర్డర్ ఢిల్లీ లెవెల్ లో లొల్లి చేసి నవ్వులు పాలయ్యారు. రైతులకు 30,000 కోట్లు బాకీ పెట్టి ఇప్పుడు రైతు పోరంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. తాము 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 39,000 కోట్ల భారం ప్రజలపై మోపి ఇప్పుడు కూటమి ప్రభుత్వం 39 పైసలు తగ్గిస్తే ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఇక మెడికల్ కాలేజీలు, పెట్రోల్ డీజిల్ ధరలు అంటూ వీటిపై చేస్తున్న రాద్ధాంతం చూసి రాష్ట్ర ప్రజలంతా పగలబడి నవ్వుతున్నారు. అన్ని రివర్స్ కొట్టేశాయి. ఆఖరికి చేసేదేం లేక ఇప్పుడు మెగా డిఎస్సి పై లేని వివాదాన్ని ఉన్నట్టు చిత్రీకరించి పొలిటికల్ మైలేజ్ పొందేందుకు ట్రై చేస్తున్నారు. కానీ గతాన్ని ప్రజలు మర్చిపోలేదు. జగన్ గారు కన్నీరు పెట్టే ప్రతి ఒక్కరిని నమ్మేస్తే ఆ మొసలి మింగేస్తుందని అందరికీ తెలుసు. అందుకే ఈ నిరుద్యోగ ప్రేమను మొసలి కన్నీరు అని విమర్శిస్తున్నారు. ఫ్రెండ్స్, మరి వైకాపా చేస్తున్న ఈ మెగా డిఎస్సి రాజకీయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.